రంజాన్ సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలోని పేద ముస్లింలకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ మటన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. సోమవారం తెల్లవారుజాము నుంచి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లోని పేద ముస్లింలకు రంజాన్ సందర్భంగా మటన్, పాలు పంపిణీ చేశారు. స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు దాదాపు 1.8 టన్నుల మటన్ను నియోజకవర్గంలోని పేద ముస్లింలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెదపాడు మండలం వట్లూరులోని మసీద్ వద్ద జరిగిన మటన్ పంపిణీ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తనను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి తనపై ఎంతో ప్రేమాభిమానాలు చూపినటువంటి దెందులూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరీమణులకు తాను ఎల్లప్పుడూ అన్ని విధాలా అండగా ఉంటానని, దెందులూరు నియోజకవర్గంలోని ఏ ఒక్క పేద ముస్లిం కుటుంబం కూడా అద్దె ఇంట్లో జీవించే పరిస్థితి లేకుండా వారి సొంత ఇంటి కలను సాకారం చేసే విధంగా వారికి ఉచితంగా ఇంటి స్థలం మంజూరు చేయడంతో పాటు గృహ నిర్మాణానికి సైతం సహకరించి అండగా నిలుస్తానని తెలిపారు. ఈ సందర్భంగా మటన్ పంపిణీ కార్యక్రమం నిమిత్తం తమ గ్రామానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి స్థానిక ముస్లిం మత పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదర సోదరీమణులు ఎంతో ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికి కీర్ను స్వయంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి తినిపిస్తూ రంజాన్ పర్వదినాన్ని ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈద్ ముబారక్. వారికి తలకాయకి 250 గ్రాముల చొప్పున మటను, 1 లీటర్ మిల్కు మా కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇస్తున్నటువంటిది కాదు. ఇది గత 5 ఏళ్లుగా ఇస్తున్నాం. మధ్యలో 2 ఏళ్ళు కరోనా వల్ల ఇవ్వలేకపోయాం, 1 సంవత్సరం వీలు కాక ఇవ్వలేకపోయాం. కానీ ఇంచుమించుగా ఇది 4వసారి ఇవ్వటం జరుగుతుంది. అంతకుముందు ఇఫ్తార్ పెట్టేవాళ్ళం. ఇఫ్తార్ పెడుతుంటే ముస్లిమ్స్ కన్నా ముస్లిమేతరులు ఎక్కువ మంది వచ్చి ఆ ఇఫ్తార్లో పాల్గొంటున్నారు. మహిళలకి, పేదవారికి కనెక్టివిటీ లేక రాలేకపోతున్నారు. ఆ ఉద్దేశంతో మరి ఈ రకంగా ఇస్తే కనుక ప్రతి పేద ముస్లిం కుటుంబానికి ఇంటి దగ్గరికి వెళ్ళే వాళ్ళు రాలేకపోతే మా కూటమి నాయకులు స్థానికంగా ఉండేటువంటి వీఆర్ఓలు కానీ, గవర్నమెంట్ స్టాఫ్ కానీ సహకరిస్తున్నారు. ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ కూటమి ఏమైతే ముస్లిం సోదరులకి ప్రామిస్ చేసి ఉన్నామో, పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పేరు పేరున ఎతికి ఎంతమంది అద్దెలలో ఉంటే వాళ్ళకి శాశ్వతంగా ఒక ఇల్లు అనేది ఏర్పాటు చేయగలుగుతాం, చేసి చూపిస్తామని చెప్పి కూడా ముస్లిం సోదరులకి ఒక్క ఒట్లూరే కాదు, ఈ నియోజకవర్గంలో నివసించేటువంటి ప్రతి ముస్లింకి ఒక భద్రత ఉంటుంది. ఎందుకంటే మత సామరస్యం కాపాడటంలో ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ మేమంతా కూడా ఒక అన్నదమ్ముల భావంతో సంఘీభావంగా నడుస్తున్నాం. వాళ్ళు కూడా అదే ప్రార్థన చేశారు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమంతా కూడా మా భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. అందరికీ కూడా ఈద్ ముబారక్.